ఎట్లా ఐడియా వచ్చేసరేక నా తినలేను చింత చిగురు రైస్ తినలేనప్ప విన్నావా నా ఊర్లో అన్నట్టు నేను అంటాను టేస్ట్ చేసేటప్పుడు నీ రాకసనే కానొస్తుంది అంతా మగ్గిన తర్వాతే చింత చిగురు వేసేసుకోవాలి తిని ఎట్లున్నదో చెప్పు గట్టిగా గట్టిగా చింత చిగురు రైసు పెరుగు నెయ్యి తిందురండి మా పెద్ద కొడుకు కానీ చూసాడు ఇప్పుడు టేస్ట్ ఖచ్చితంగా సూపర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? చేతులు కట్టుకున్న దానికి ఇట్లా మేమైతే చాలా బాగుంటాము. మీరు బాగుండాలని మరి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి చాలా రోజుల తర్వాత మరి నిన్ను వీడియో తర్వాత చాలా మంది అయితే రెస్పాండ్ అయినారప్ప. చాలా రోజులు అయింది కదన్నా వీడియో చేయక, డైలీ చేయండి అని చెప్పి అవన్నీ సూర్యక కూడా ఇప్పించాను కామెంట్ అల్లా చెప్తే కదా. అన్ని చెప్పానప్ప, అన్ని చెప్పి ధ్యాస లేక వేరే మైండ్ వేరే ఆలోచనలో నుండి వాటన్నిటిని మర్చిపోదే. ఇంకో పరగానే చెప్తాను, ఎన్ని రోజులు అయిందన్నా వీడియో తీక, కంటిన్యూగా చేయండి అన్న వీడియోస్ చాలా బాగుంటాయన్న. మరి సూర్యక వదిన ప్రసాద్ అన్న మీరు ఎప్పుడు బాగుండాలా ఇట్లాంటివన్నీ కామెంట్ చేసారా. మరి ఏమంటావు? వాళ్ళందరికీ ఏం చెప్తా చెప్పు. ఏం చెప్తాను? ఏం చెప్పను. మరి ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? డైలీ చేస్తాము సిస్టర్, బ్రదర్, అన్న డైలీ చేస్తాం, అన్నయ్య, చెల్లమ్మ డైలీ చేస్తామని చెప్పి మరి వలస పోతాం కదా, అప్పుడప్పుడు గ్యాప్లు వస్తాయి. డైలీ చేస్తామని ఎట్లా చెప్తాం? మనం వలసగా ఎంతవరకు ఏం చేస్తాం? మరి అట్లా ప్రెజర్ మనకు అట్టుండాలి. అది ఇంత అయిపోతే మనం మాట్లాడించే వాళ్ళు లేడు. అది ఏదో వలస పోనంత నట్టున్నంత వరకు ఖచ్చితంగా అయితే డైలీ చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా అయితే చేస్తాము. మరి పోతే దేవుడు ఎరుగు. అదే ఫ్రెండ్స్, మరి సమస్య అదే. సో ఫ్రెండ్స్, మరి నిన్న చెప్పినట్టుగానే ఒక మంచి బ్లాగ్ అయితే ఈ రోజు మీ ముందుకు వస్తున్నాం. అదేం చెప్పు సరికి, ఏం బ్లాగ్ అది? నాకు చెప్పేది మరి నాకు అసలు చెప్పలేడు. మరి చెప్పు సరేక అంటే నాకు ఏం తెలుస్తుంది? అసలు చెప్పనంటే ఊకి ముందు చిగురు అయితే తెంపుకొస్తాను అనేది తెలుసు. చెప్పాం కదా, చింత చిగురు పప్పు చేద్దాం, పులిహోర చేస్తాం. సో ఫ్రెండ్స్, మరి ఏం చేస్తానప్ప, ఖచ్చితంగా అయితే చింత చిగురు అయితే తీసుకొని రావాలా. మనకి ఇంక ఏడ దొరకదు. ఇప్పుడిప్పుడే చిగురించేది. ఇంకా చిగురులు కానీ సరిగ్గా వచ్చానో లేదు. ఇంకా వాటికి చింత చెట్లకి వచ్చావునే. ఇప్పుడు వంపు వల్ల మా ఊరు వంపుకి చెట్లు దూరుకొని, ముళ్ళ గట్లలో దూరుకొని, పొలాల గట్ల అమ్మడి పోయి ఎండలు చూస్తే 46, 42, 43 ఉన్నాయి డిగ్రీస్. మరి నీవు చూస్తే ఫైరమ్మని చెప్తావు. అయినా తప్పదు. సూర్యకి చెప్పని అది నా ధర్మం. తెచ్చి పెడితే చేస్తుంది, అంతే కదా. లేకుంటే పండుకుంటుంది, లేకుంటే టైలరింగ్ అని చేస్తుంది. ఇంకంతే. అయినా కూడా ఫుల్ రెస్ట్ వల్ల సూర్యక్క అయితే చాలా పని చేసేది అంటారు. అసలు తడిసింది కాదు చిన్నపిన్నప్పటికి వెళ్ళి. ఏంటంటే తడిసింది కాదు, ఇంట్లోనే ఉండింది. టైలర్ పని ఫుట్టతు నుంచి నేర్పించాడు వాళ్ళు. ఆయన టైలర్ అంటే ఫుట్టతు నుంచి కాదులే, చిన్నగున్నప్పటి నుంచి అనమాట. టైలర్కే ఏడిసాడా శాతకు కాదని. ఓ ఎండ పోతే కందిపోతుంది మకమని. కాబట్టి ఫ్రెండ్స్, నా దగ్గరకు వచ్చిన తర్వాత కాసుకో వేస్తే కష్టపడుతుంది అంతే. ఇంటి దగ్గర అయితే కష్టపడలేదులే. నా మకమేమో చూస్తావు, అన్ని నిజాలే చెప్పాడని మాట్లాడే మకం చూస్తావు ఫ్రెండ్స్. సో నిజంగా రియల్ 100% అయితే సూర్యకి అయితే పని చేసలేదు, అడవిల పని. నా దగ్గరకు వచ్చిన తర్వాతే ఏం చేస్తావు, నా బతుకు బాగాలేక తోలుకొని పోయినట్లేదేమో. అన్ని చెప్పుకుంటా పోతే దిండు ఉంటాయి. మరి ఏమో చింత చిగురు తెస్తున్నారంటే మరి దాన్ని తెచ్చిన తర్వాత దాని లాక్స్ ఏమనేది తెచ్చిన తర్వాత చెప్తాను మరి చేసి. అదే అది ఏంటంటే చింత చిగుర పచ్చడి, చింత చిగుర పప్ప, చింత చిగుర పులిహోర, అలా నానా రకాలు ఉన్నాయి. ఇవన్నీ రకాలు ఉండవును. చూసి ఆలోచన చేసి ఏది అనువైతే ఏది మనకు బాగుంటానో తిన్నికే ఆ బ్లాగే ఆ ఐటమ్సే చేద్దామండి. సో ఓకే ఫ్రెండ్స్, మరి మా బ్లాగ్ ఇప్పుడు నుంచి స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అప్ప మా వీడియో. మరి ఇప్పుడు పోతున్నాను ఇంకా. ఇలా మా అన్న మండరాలు మా ఇంట్లోనే తొట్లేసారే. ఎట్లుండో జరుగా కీకి కానీ ఏడుస్తుంది. ఫ్యాన్ గాలని వేసేదే.
సో ఓకే ఫ్రెండ్స్, మరి మా బ్లాగ్ అయితే చూస్తూనే ఉండండి అప్ప, ఇక్కడ నుంచి కంటిన్యూ వస్తుంటాయి. ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్. ఇంకా ఏమేం బ్లాగ్ చేస్తే ఈ ఎండాకాలం ఏం బ్లాగ్ చేస్తే సరిపోతుంది కొద్దిగా క్లూ ఇస్తే మాకు సురేఖ ఫుల్ సపోర్ట్ బలం వస్తుంది. నన్ను కానీ లెక్క చేయరు, డోంట్ కేర్, వాళ్ళు ఉండరు, మా సబ్స్క్రైబర్స్ ఉండరు, వాళ్ళు చెప్పిందే చేస్తాం అంతే అంటది. మీరు మాత్రం కామెంట్ సెక్షన్ లో కొంచెం క్లూ ఒకటి ఇవ్వండి అంతే, మనం రేపు చేయబోయే వీడియో ఏం చేస్తే బాగుంటుంది అనేది. సో ఫ్రెండ్స్, మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అప్ప. ఇంత ఎండలోనంగా నేను ఇప్పుడు పోవాలి ఇంకా చింత చిగురికి. ఏం చేస్తావు, ఎండ మంట ఎండ అంటే అది మీకు చూపెట్టలేదు కానీ వీళ్ళు బతుకులు ఇంతేలా అని నేను మా వలస వీడియో చూపెట్టలేదు. 46 degrees అక్కడ గుంటూరు సైడ్. అబ్బా వద్దు బాగా చెప్పుకుంటారులే. సరేలే మరి ఫేస్తా మరి సంగ ఇంటికాడ ఎండ గిండెకి బయటికి తిరగలేదు, బతుకే అయిపోయినా ఉండే కాదు. నాకు ఏమన్నా సంచి నుంచి కవర్ తీసుకొని పోదు, బాగుంటది, లేకుంటే కదా బాగుండదు. గడాజీలు కవర్ గైడగా కడవలు కాడ టమాటో పండ్లు కిందికి దాంట్లోకి లోపలేస్తాం. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా. సరిపోతా కదండి, ఇంత ఇది తీసుకురావాలి. ఓకే 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 ఊపుతుందమ్మా, ఊపుతుంది, తొట్లు ఊపుతుంది. కాదు వెళ్ళి వెళ్ళుంటే మరి నేను మీకు. సో ఫ్రెండ్స్, మరి ఇంకా అది కనపడేదప్ప మనకి దగ్గర దగ్గర ఊర్లు కదా, అది ఊరు అదే. మరి మనమైతే ఇంక ఇక్కడ అడవి ప్రాంతానికి వచ్చినాం, ఇట్లా ఊరు పక్కల. ఇది ఇంకా దొడ్డిన్లు వల్ల కర్రలు కట్టెలు వేసుకున్నారు. మరి ఈ దొడ్డిన్లు వానదొడ్లు ఎద్దులు అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి మనం పోవాల్సిందే. చూద్దాం ఇక్కడ ఏడాది వస్తుండదేమో, చాలా రోజులే ఇక్కడ రాక. వానదొడ్లు బాబా అక్కడికైనా ఆ రస కంటే ఈ రస బాగుండదు కానీ ఇప్పుడు మీకు ఎమ్మాడు ఊకే. ఇక్కడ కొద్దిగా ఇబ్బంది అంతే కదా. బాబు ఇక్కడ ఉండదులే రస్తా. ఎండాకాలము మొత్తం చెట్లు నిడిగా కట్టేసుకున్నారు అప్ప ఎద్దులు. ఊర్లోనైతే కూడా కాస్త ఇబ్బంది అవుతుంది కదా, వేడికి ఆడ ఉంటుంది. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎండ కాదురా అది. బా ఎంత ఫ్రెష్గా ఉన్నది. ఇద్దరా మొత్తం చెట్ల కింద పెట్టారా అంత ఈడే దొడ్లోనా? ఎండకి ఆడటంలో ఊర్లో కదా. ఇదే మనకి లేము ఎట్టునింది అట్టి చేసిన ఎవరిది కొట్టమాడ రస్తుండవునాడు పానికి అట్లా. అదే అట్లకెళ్ళి పోవాలా అయిపోయి కదరా. ఇంకా మరి ఏం చేస్తావు, ఇంకా ఈ ఎండలకి యాడ్ చేస్తావు. 20 రోజుల పని ఉండే యాడ్ చేస్తావు. కిందల మిందలు అవుతుంటే ఇంకా పెద్దలే ఇంకా కిందల మిందలు అవుతుంటే దానికోసం లేకుంటే పనికూలా ఆరోగ్యం ముఖ్యము. మరి బాగుంటే బలిసకాయని తిని బతకచ్చట. మంచికి బాగలేనప్పుడు బంగారు పెడితే కూడా ఏం చేస్తాం? ఏం లేదబ్బోయ్, మాట వరుసకు వస్తుంది అంతే. అది సినిమా చేతనట్లయితే ఈడు కొట్టమేసాడే. ఇట్కెళ్ళి వానికి కూడా కదా రాస్తా. ఏమ్మా కూడా నీవానా నాన్న వరకు బాసగానేమనుకున్నాను. బలినట్లే ఉంటే బాగా పెట్టాడా అంటాడా? నీళ్ళే అడివి మోసుకుంటాడా అని బాగా వేసాడు కొట్టము. మీరు కొనుక్కునేటో కదా అన్ని స్థలాలు.
లేకుంటే అవు మరి ఊకి గింత మా అనున్నా ఇటు చెల్లరు. సరే సరేనా పైసా ఏమోపా పెట్టబా ఫోన్ నీకు వస్తుంది ఇది. ఈ గోర చెట్లు గోరకాయలు కాసే చెట్లు. అమ్మా ఈ పసలు ఏం తింటావో ఏం లేదో మేత. బాబా సో ఇది అప్ప మరి ఎండ అయితే పొద్దు 42 ఉండను 43 ఉండను నేను కూడా చూడలే. మొత్తానికి వచ్చి ఎండ చింతపండు చార నీళ్ళు సాలకొస్తాయి. ఈత చెట్టు దుంపలు ఉంటే ఈత చెట్టు ఈతకాయలు ఎండాకాలమే కాస్తారు అవి కూడా. దీనికైతే కాయలే టిషన్లో మేస్తా చూడుగా అస్సలు పచ్చగా ఇంత కానీ గడ్డి లేదు. పసలు మూగు జీవాలు ఎట్లా బతకల్లో ఎట్లా లేదు భగవంతుడు. మొన్న ఉగాది వర్షాలు రావాల్సి ఉండే రాలేదు. అబ్బా సో ఫ్రెండ్స్ మరి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినామబ్బా. ఇదే చింత చెట్టు చూడండి, చాలా పాత చింత చెట్టు, నా చిన్నప్పటి చింత చెట్టు. ఇక్కడే దగ్గరలోనే బావి కూడా ఉంది. ఇప్పుడు దారి పొడుతుంది చూపెట్టుకుంటూ వచ్చేవాడేలా కానీ ఇది సెల్లు ఎండకి వేడెక్కి స్ట్రక్ అయిపోయింది, రావట్లేదు. ఇప్పుడు అక్కడ పారుతున్న పంపు దగ్గర నా ఒళ్ళి తడుపుకొని సెల్లుని కూల్ చేసుకొని వీడియో తీస్తున్నాను బ్రదర్. సో ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇంకా చింత చిగురు చాలా ఉంది, దండిగా ఉంది. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా ఆ సైడ్లో కూడా ఒకటి ఉంది. అక్కడ ఆ గుడి ఉంది కదా దేవుని గుడి, అక్కడ దాని వెనకనమాట అక్కడ పొలం పచ్చగా కనిపించే పొలం పక్కన ఇంకో చింత చెట్టు కూడా ఉంది. అవసరం అనుకుంటే అక్కడ పోదాము, లేకుంటే ఇక్కడే చేసేసుకున్నామండి. అదన్నా అబ్బా పిల్లలైతే ఆల్రెడీ మనం కూడా ఒక ఈత కొట్టింటే బాగానే ఉండే. చూద్దాం పోయేటప్పుడు ఎట్లయితే ఎట్లలేదో. బాబు రా 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 నువ్వు కూడా రా. వాడు శ్యామగాను కానీ రమ్మను, నువ్వు కూడా రా నువ్వు కూడా రా. అందరు రాండి అందరు. మనకి చింత చిగురు అవసరం ఉండదు, చింత చిగురు తెంపల్ల. అందరు తలాకింత తెంపితే సరిపోతుంది. చింత చిగురు తెంపుదామండి. చింత చిగురు తెంపనీకి వస్తుంది కదా నీకు, చింత చిగురు తెంపనీకి వస్తుంది కదా. చింత చిగురు ఏడుండదు చూపెట్టు. చింత చిగురు ఏడుండదు ఇప్పుడు దీంట్లోనే. దీంట్లో చింత చిగురు ఏడుండదు, ఇక్కడ కొనానుండదు కదా, నేతది అదే చింత చిగురు. ఇట్లా నేత ఉండేది చింత చిగురు. అది తెంచుకొని జౌలోకి వేసుకున్నాడు. ఇక్కడ మేరం కూడా బాగుంటుంది చూడగా. అది ఎక్కరా మైకులో ఇది తెంపరా కొంచెము సిరు తెంపను కూడా తెంపు. సూపర్ ఉంటుంది. పచ్చి తిన్నే చిగురు పులిపేం ఉండదు, ఒకరు బాగుంటుంది. ఎప్పుడు అదే సూపర్ చిగురు ఇలా ఇచ్చాము. మీరు బయట దిగితే కనుక వస్తాయి. చాలా బాగా ఇది పట్టుకోవాలి. రైట్
చింత చిగురు అయితే చాలా చాలా దొరికిందప్ప. వేరే చెట్టుకి వెతకపోకుండా ఇక్కడే చాలా దిండికి దొరికింది. మరి పిల్లలు ఉండబట్టి సరిపోయింది, లేకపోతే నా ఒగునికి అయితే కూడా కష్టం ఉంటుండే. లేత 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 చింత చిగురు, అసలైన చింత చిగురు ఇది. ఇంతో మనము కొనుక్కున్నా దొరకదేమో ఇది మార్కెట్లోనైతే చెప్తున్నారు. మరి మనకి న్యూస్లో కూడా చెప్తున్నారు, పొట్టేలు మటన్ ధరతో అంటే 700 కిలో, 600, 700 కిలో అంటే చింత చిగురు. అబ్బా మనకు ఫ్రీగా దొరుకుతుంది. ఎంత అదృష్టం మనం పల్లెలో ఉన్నందుకు. అదంతా మనం చేసుకున్న పుణ్యము పల్లెటూరులో ఉన్నందుకు. సో ఫ్రెండ్స్, మరి ఇవి కూడా చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయంట. అవన్నీ మీకు తెలిసినవే. మొత్తానికి వచ్చి నొప్పులు గిప్పులు అట్లాంటివి ఏమేమి ఉండవంట ఇవి. అబ్బా కాడిమే తినిపోయేది అబ్బా. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఇంక మనం అయితే ఇంటికి వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్, మనకి ఇది చింత చెట్టుకి దొరికే చింతబోటు. మరి ఇది చాలా చాలా బాగుంటుంది. చింతపండు తిన్నారు మీరు లేదా? తింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్ప. మనకైతే డైలీ ఎండాకాలం పప్పులేకి కానీ చింతపండు వేసుకుంటే కానీ మేమైతే చింతపండు లేనిదే పప్పు చేసేయాలి ఈ ఎండాకాలము మా పల్లెటూరులో. ఎందుకంటే మాకు పగలంతా పప్పుచారే ఉంటుంది. అది ఎండ వేడికి బురగెత్తకుండా ఈ చింతపండుని అయితే వేస్తారు. చూద్దాం ఎట్టుంటుందనో, తిని చూద్దామండి. పులుపు ఉంటుందనో తీగ ఉంటుందనో చూద్దాం. అంత పులుపు ఏం లేదు. సో ఫ్రెండ్స్, చింతపండు ఎండాకాలం చాలా చాలా బాగుంటుంది. సేఫ్టీ, ఆరోగ్యానికి మంచిది. సో మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్, మరి ఇంత ఎండాకాలం మొక్కజొన్న వేసినారు, అంత పాడైపోయింది. ఎండకి అడగా వస్తుంది ఇది. ఇక్కడ గోంగూర వేసినారప్ప. ఇక్కడ చిన్న చిన్న గోంగూర. ఇవి చెవలకాయలు చెట్లు. ఇక్కడ కూడా చెవలకాయ చెట్లు ఇవి చిన్నవి, ఇవైతే పెద్దగానే. మరి ఇంకా ఆల్రెడీ ఈత చెట్టు దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ చెట్లోంచి పోవాలంటే బాగా జాగ్రత్తగా పోవాలి మనం మీద. లేకపోతే కానీ ఈ పొలంలో ఉండేవి అనమాట పాములు ఏటివన్నా కానీ ఈ చల్లని చెట్లడికే వచ్చి ఉంటాయి ఇవి. కాస్త జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇదే ఈత చెట్టు అబ్బా, చూసింటారులే సంగనమైంది. కానీ ఒకసారి నేను చూపిస్తా చూడండి. ఈత పళ్ళు అయితే చాలా కాసినాయి, కాకపోతే అవి మనకు అందవు. ఇంకా పండ్లు కూడా అయిలేవు. పండ్లు అయినా కూడా కిందికి రాలుతాయిలే కానీ అవి ఇంకా పండ్లు కూడా అయిలేవు. ఒకవేళ నెక్స్ట్ టైం పండ్లు అయినప్పుడు ఒక కట్టికి కొడువులు కానీ కట్టించుకొని వాటిని జ్యోతి కొడువులు మాదిరి ఎగ్గిదామండి. ఓకే బాబా ఏమి ఎండగుర్రాలు అట్లా పోతాయి. బాగా జాగ్రత్తగా గమనించి చూడండి ఫ్రెండ్స్, ఎండగుర్రాలు ఎట్లా పోతాయో. ఈ ఎండగుర్రాలు ఈ ఎండగుర్రాల ఎండ మన మీద పోయేదంటే ఈ ఎండగుర్రాలు ఇంకా మనము ఇంకా రెస్ట్ తీసుకోవాల్సిందే. ఇంకేం పని చేయము. ఇంకా అంతా చెవులతో మాట్లాడి ఇంకా మనంతా వీక్నెస్ పడడు, వేరొకడు ఉండడు. ఎండ కాదురా నాయన. ఎట్లా బాగుంది. ఏ మాట నుండి ఇంటికి వస్తే కదా జాలేసాయి అది వాకు. మరి ఎండకి ఏమన్నా పచ్చగా ఉంది. సింతాకంటావు నువ్వు? సింత చిగురు కాదు ఇదల్లా. సూపర్. ఆకంటే ఇది అప్ప, సింతాకంటే ఇది బలిసింది. దానికి ఇది చూడే సూపర్ ఉండదు కదా. ఎంత టేస్ట్గా అసలు కొనుక్కున్నా దొరకని చిగురు, సింత చిగురు. చూడు తిని చూడి, బాగుండదా? అమ్మ ఫుల్గా లేదా? ఏమే ఇంకా ఇది తినాలని ఇంకా ఇప్పుడు అది కానీ ఫుల్గా ఏం లేదా.
ఎండిపోయేదా మరి ఎండదా, ఎండితేనే చింతపండు అనేది అది. చింతబోటు తెచ్చాడండి, మరి సగం చింతబోటు తెచ్చాడే. నాకు తినే తీసుకొని వచ్చాను. తిను 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 అంటాను. నువ్వు తినాలా, నీ మొక్కం ఫీలింగ్స్ ఏమో నన్ను చెప్పాలా, నన్ను చూడాలా. తీగుంటే తీగుండదంటాను, లేకుంటే లేదంటాను. నువ్వేం చెప్పాల్సిన అవసరం, నీ మొక్కమే తెలుస్తుంది అప్పుడే. ఎంతైనా నాకు ఫుల్ పంట అది తీయకుండా పులుపు లేదు. ఏది చిన్నదైనా నాకు ఫుల్ పంట పడదు. మరి నీ కొరకు పడతాను బాగా అమ్మా. ఏమి వెళ్తాప్పుడు చూస్తాయి ఎండ పొద్దున నూనె ఉన్నాయా? నూలుకి మనకి బాగా అనుబంధం బాగున్నట్లు. ఇవి అయ్యే అయిపోవు కదా తెల్ల నూలు. సర్లే ఆరైపోగడ షాట్లో పెట్టుకో. నూనె పెట్టి ఇంటి ముందర తన్నంటావు ఎండకి. ఏమిడి తొట్టిలా పడుకునే వీడేంసి తొట్టిలో ఇంత లేచినోడు తొట్టిలా పండుకున్నాడా వాడు. ఇప్పుడు చింత చిగురు ఉడికే దాంట్లోనే ఈ చింత చిగురు ఉడికే లోపల ఉడికే దగ్గర కానీ వద్దు, వేడి వేడిగా కొద్దిగా అట్లా అయింది. దాంట్లో దుమ్ము దూలి అంత పోతుంది, ఇంకోటి పులుపు కూడా పోతుంది అట్టప్ప. మరి నాకేం తెల్దాం. ఎండకి అట్లా మాడిపోయాడు అది. ఎంత పచ్చగుండే ఆ తీరు మాడిపోయాడు అది. ఇది ఉడికే తలకాల మనమైతే మరి అన్ని రెడీ చేసి పెట్టుకుందామండి. నిదానం నువ్వు ఎట్లా పెట్టింది ఉడికేదనో లేదో ఒకటి నలబడితే చాలా. ఓ చాలే బంద్ చేస్తున్నా సరిపోయేది కదా. స్మెల్ మంచి వాసన, స్మెల్ మంచి వస్తుంది. ఇట్లా ఉడుకుతుంది అందుకోసం దీంట్లో అన్ని పెడతామని పెట్టలా. ఇది చల్లగా అవుతుంది అన్నమాట. ఇది మనకి మిక్సీలోకి పట్టుకునే బాగుంటుంది. పోయి మనము ఫస్ట్ అయితే ఇది మిక్సీ పట్టేసుకుందామండి. మరి చింత చిగురు మిక్సీ పట్టుకున్న తర్వాత అన్ని తాలింపుకి వేసుకుందాం. మరి అట్లా కొన్ని కావాల్సింది ఎల్లిపాయ ముక్కలు వేసుకుందాము. బాగుంటుంది మిక్సీలోనే బాగుంటుంది. సో మొత్తానికి వచ్చి చింత చిగురు రైస్ చేస్తుంది తప్ప నేను కొత్తగా అనుకుంటాను. మరి ఎవరైనా చేసిరనో లేదో. బాగుందిలే, బాగుండేది. అదే మరి ఫస్ట్ గానే ఉల్లిపాయలు వేసుకున్నాం. ఎట్లా ఎర్రగైనట్లేనా మామూలు గోల్డ్ సైజులో అయినప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. మరి ఇప్పుడు అన్నీ వేసే తలకల్లా ఉల్లగడ్డ ఎర్రగా ఇస్తుంది. అవునులే. సో మొత్తానికి వచ్చి ఈరోజు చింత చిగురు రైస్ అయితే చేస్తుంది. ఎట్లా ఐడియా వచ్చి సురేఖ? నా తినలేను చింత చిగురు రైస్ తినలేనప్ప. ఊకే ఇంటికి చెప్పు కూడా మరి తినలేకున్నా తినేనని. ఈయనేనా విన్నావా? ఎట్లుండే చూడే అట్లా. సరేలే. నేనైతే వినలేదు, చూడలేదు. ఇప్పుడు నీతోనే ఫస్ట్ టైం ఇప్పుడు చూడడము. అప్పుడే నువ్వు ఎంత బాగున్ని బాగలేకపోని నువ్వు బాగుంటే నీవు అంటానా నీ మాకు నువ్వు టేస్ట్ చేస్తావు నీ రాకసనే కానొస్తుంది. నా రియాక్షన్
నేను ఈ రాక్షనే కలుగుతుంది దాన్ని బట్టి నన్ను అప్పుడే చెప్తాను అది బాగుండేది బాగలేదు ఖచ్చితంగా. సరే 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 మొత్తానికి వచ్చి చింత చిగురు గురించి చాలా మంది చెప్తారులే గాని టమాటా పండు వేసుకున్నాము. టమాటా పండు మాత్రం ఖచ్చితంగా చిన్న సైజులో ఉండేది ఒక్కటే కోసేసుకోవాలి, ఎందుకంటే చింత పులుపు ఉంటది కాబట్టి. అవునులే. చింత చిగురు మిక్స్ పెట్టాలి, దాంట్లో కొంచెం ఉప్పు వేసాను, దీంట్లో చూసుకొని వేసుకుందామండి ఎక్కువ కాకుండా. మరి రెండు అయితే మరి ఎక్కువ కావచ్చు అని మొత్తం మెత్తగైంది కూలింది. ఇదిగా పుల్ల పుల్లగా కారకారము ఒగురు ఇవాళ మా ఆయన టేస్ట్ అదురుతుంది అబ్బా. ఎక్కువ కాకుండా పచ్చిమిర్చి కోసుకున్నాం కదా, చూసేసుకున్నాండి మరి కారము. కొంచెం ధనాల పొడి వేసుకుందాము. అట్లా ఏమన్నా మర్చిపోయింటే కూడా వేసుకో ఇప్పుడే. మనం ముందుగానే తీసి పెట్టుకుని అన్నమండి. మరి ఇది కానీ మామూలు ఉడకాలి కదా కొంచెంసేపు. అంతా మగ్గిన తర్వాతే చింత చిగురు వేసేసుకోవాలి బాగా, 1-2 సార్లు అయితే. మరి చూడండి అబ్బా సురేఖ ఏందే అట్లా చేసావు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి. మా ఆయన నాకు చదివి వినిపిస్తాడు. మరి ప్లీజ్ ఏమనుకోకండి, కామెంట్ పెడితే నేను కానీ ఏమనుకోను ఖచ్చితంగా. అయితే కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. మరి కొద్దిగా అసలు స్మెల్ అట్లా చాలా బాగా వస్తుంది. నిజంగా ఊకట్లా అనద్దు. లేదు బాగా వస్తుంది, బాగుంటదిగా కర్రీ అంత సూపర్ గా భలే ఉండాలండి, సూపర్. మరి బాగుంటది. నా మాటని ఒక్కసారి టేస్ట్ చూడండి, ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉంటది కాదు, దీని రేట్ నీకు తెలుసా? ఎంత కేజీ అది? 10 రూపాయలు. 10 రూపాయల కేజీ కాదప్ప, 700 రూపాయల కేజీ అంటది. మనకెళ్ళి ఒకే చెప్తాను కదా. మరి పల్లెటూరు పుట్టాము కాబట్టి మనది అదృష్టము. మరి టౌన్లో తినాలనుకుంటే 1/2 కిలో 1/2 కిలో అట్లా తెచ్చుకొని తింటారు తినాలనుకుంటే. రైట్. చింత చిగురు రైస్ అయితే చేసిందప్ప సురేఖ. నిజంగా అంటే చూస్తుండగానే నీళ్ళు ఊరుతాయి ఆ కర్రీ చూసి. అమ్మా చిగురు రైస్ బాగుంటది అనమాట. తిని ఎట్లుండదో చెప్పు గట్టిగా. ఓకే ఓకే. ఫుల్ హుషారు మీద చేసింది సురేఖ. చింత చిగురు రైస్ చాలా ఇష్టంతో చేసిందబ్బా. ఎట్లుంటానో ఏం కథో నిజంగా అంటే ఓ పారి తిని చూస్తా. సరే బాగుంది, కలర్ ఏం బాగా కలిసేది. బాగుంటది, బాగా కలిసింది కాదు, ఖచ్చితంగా బాగుంటది. ఇట్లా నీకు తినేది దాంట్లో కొంచెం పెరుగు వేసుకో. పెరుగు బాగుంటది. పెరుగు అది నెయ్యి వేసుకో ఫస్ట్. చాలు చాలు చాలు. చింత చిగురు రైసు, పెరుగు, నెయ్యి. నెయ్యిలోకి వేసుకొని తింటాను. ఎట్లుంటాను ఎట్లేదు నెయ్యిలోకి వేసుకొని తిందురండి. మా పెద్ద కొడుకు కానీ చూసాడు ఇప్పుడు టేస్ట్. ఖచ్చితంగా నేను చెప్పాను కదా, అసలు అదే టెన్షన్ మీద చేయగానే కడుక్కున్నట్టు చూసుకునే ఏం చెప్తాడో అని భయపడి టెన్షన్. సూపర్ సూపర్, ఏం మాట్లాడానికి లేదు. ఇంత బాగుంటుంది అనుకునేసారంట. చింత చిగురుతో చేసుకొని తింటారని తెలుసు కానీ మరి ఇంత టేస్ట్ వస్తుందని నాకు తెలియదు. లేదు నిజంగా అంటే చెప్తున్నారండి. మరి మా ఆయన నన్ను పొగుతారు, అసలు పొగడని తెలుసు కదా. ఖచ్చితంగా ఒకసారి చింత చిగురుతో రైస్ చేసి చూడండి. మరి చాలా 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 బాగుంటుంది. ఇంకంతే, ఇంకా నేను చెప్పేది ఇంకా ఎన్నిసార్లు చెప్పినా బాగుంటుందని చెప్తాను. కొద్దిగా పెరిగిలేక వేసుకొని తిందామని.
ఎండాకాలం కదా, ఇప్పుడు చేతోనే ఇవ్వదు నేను వేస్తా అంతే. చాలా కొంచెమే నేను వేసుకునేది. ఓకే సార్. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, చింత చిగురు రైసు, అందులోకి నెయ్యి, ఇప్పుడేమో పెరుగు. సూపర్. బాగుంటది అన్నా అనుకున్నా బాగుంటది. మనకు చాలా మంది చెప్పారు బాగుంటది వలస పోయిన కాడ చాలా మంది చెప్పారు నాకు చింత చిగురు రైస్ బాగుంటది తినేరునా మీరు ఒకసారి అన్నట్టే అస్సలు తినలేమనే యూస్ చేసుకొని తినేరునంటే చాలా మంది మనమే అయినా బాగుంటది. ఎంత అన్నది పెట్టే కొద్దాలు తిన్నామనిపిస్తుంది. తిను మరి నీకోసమే చేశాను. అబ్బాబ్బాబ్బా కొంచెం ఏదన్నా నెయ్యి పెరుగు బా ఇంకేం మాట్లాడకూడదు, తినే కొద్దాలు తిందామనిపిస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, మరి మా చింత చిగురు రైస్ ఎలా ఉందో దీనిపై ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు తినింటే కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఇది ఈ రైస్ని ఈ విధంగా చేసినటువంటి రైస్ని మీ సైడ్ ఏమంటారో కూడా అది కూడా చెప్పండి మాకు కామెంట్ ద్వారా. సో ఓకే ఫ్రెండ్స్, మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.